ప్రముఖ గేయ రచయిత కవి అంత్యశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఘట్కేసర్ స్మృతి వనంలో ముగిశాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారితో పాటు ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ప్రభుత్వం కేటాయించిన అర్ధ ఎకర స్థలంలో అంత్యశ్రీ స్మృతి వనం అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరాం, విమలక్క, పాషం యాదగిరి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కేసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అంత్యశ్రీని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యశ్రీ రచించిన నిప్పుల వాగు సంకలనం చేసిన తెలంగాణలో ప్రతి గ్రంథాలయంలో పెట్టిస్తారని అన్నారు. అంత్యశ్రీకి పద్మశ్రీ అవార్డు వచ్చే విధంగా తన వంతు ప్రయత్నంగా నరేంద్ర మోడీతో మాట్లాడతానని అన్నారు. దీనికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకరించారని ఆయన అన్నారు. ఈ అంతిమ యాత్రలో అంత్యశ్రీ కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానులు, కవులు అశ్రు నయనాలతో కన్నీటి వీడుకోలు పలికారు. గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపరిగా, కాఫీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా చివరి శ్వాస వరకు తన సర్వం దారబోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అంత్యశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అంత్యశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను, రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని ఇచ్చారు. అయినా పర్వాలేదు, ఒకసారి కలుద్దాం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం, రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీరైన పాత్ర పోషించాలి అని చెప్పి అంత్యశ్రీ గారిని అడగడం, కలవడం, ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో మరొక గొప్ప స్ఫూర్తినిచ్చింది. కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము, నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను, అందరం తలా చేసినప్పుడు ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అంత్యశ్రీ గారి మాటలు, ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు. అంత్యశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసి అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అంత్యశ్రీని ఎప్పుడు తెలుసు. వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అంత్యశ్రీ గారు సమానమైన
స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది. వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది. తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం, ఈ తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది. నిప్పుల వాగు. ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి, ఒక ప్రజ్వలన, భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా తెలంగాణ యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. అందుకే నిప్పుల వాగును 20,000 ప్రచురణలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజం అంతా అందశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో, వారి పేరు, వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదిలంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది. వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి, వారి ఆర్థిక పరిస్థితుల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందశ్రీ గారు ఆలోచన చేయండి. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్యని, ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది. నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన, వారి స్ఫూర్తి ఎప్పుడు నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు. వారిని కోల్పోవడం